ఇప్పటిదాకా చదివింది చాలు. ఏమండి, పంతులు గారిని పిలిపించి దగ్గరలో ఏదన్నా మంచి ముహూర్తం ఉందేమో కనుక్కోండి. వీళ్ళిద్దరికి వెంటనే పెళ్లి చేసేద్దాం. మీరు చెప్పినట్టే బావని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను కదా. ఈ ఒక్క సంవత్సరం నేను చదువుకోవడానికి ఒప్పుకున్నా. ప్లీజ్ అంకుల్, తన్ని పంపించండి. ఏంటి పంపించేది? ప్రతిదాన్ని ఈజీగా తీసుకోకండి. రేపు అక్కడైనా జరిగితే ఏంటి పరిస్థితి? వాడెవడికో భయపడి నా చదువుని సంతోషాన్ని చంపేసుకోవాలా? చెప్పండి నాన్న. అక్కర్లేదు, నువ్వు కాలేజీకి వెళ్తున్నావు. థ్యాంక్ యూ నాన్న. కానీ నాదొక కండిషన్. ఏంటి నాన్న? నువ్వు ఒక్కదానివే వెళ్ళడానికి నేను ఒప్పుకోను. మా అమ్మాయి కూడా పెడుతుంది కదా. నేను చెప్తుంది తోడు గురించి కాదు, దాని సెక్యూరిటీ గురించి. వెంకటాద్రిని పిలవండి. పిలిచారా గారు? రేపటి నుంచి నువ్వు కాలేజీకి వెళ్తున్నావు. నిన్నే. నేనా? కాలేజ్కా? న్యూస్ పేపర్ చదవటం మానేసి చాలా రోజులైంది. ఇక నేను కాలేజ్కి వెళ్ళి చదువుతాను సార్. నీ గురించి నాకు అంతా తెలుసు. నా గురించి అంతా తెలిసిపోయిందా ఏంటి? నువ్వు మధ్యలో ఆపేసిన నీ చదువును పూర్తి చేస్తున్నావు. అలాగే కీర్తికి బాడీగార్డ్గా వెళ్తున్నావు. అయ్యా, నేను వచ్చింది మీకోసం. నా ప్రాణానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. ఈ టైంలో నువ్వు కీర్తికి సెక్యూరిటీగా వెళ్ళడం చాలా అవసరం. 24 గంటలు తన వెంటే ఉండాలి. రేయ్ అయ్యా, నువ్వు రాణి కూడా వీళ్ళతో తోడుగా వెళ్ళండి. మన గెస్ట్ హౌస్ లోనే ఉండండి. నువ్వు అంతోడువు, నువ్వు ఇట్రా, నువ్వు దీంతోడువు. ఏ అనుష, రేపటికెళ్ళి నువ్వు వచ్చుడు పోవుడు ఆడి బండి మీదనే, ఖర్చులన్నీ ఆడే చూసుకుంటాడు. నమస్తే. నమస్తే. ఏమ్రా తమ్మి, బక్క చిక్కిన బ్రహ్మానందం లెక్కను. ఆ బీటెక్ భార్గవ్ నన్ను మోసం చేసిందన్న. మోసం మోసం మోసం. మొగోడికి మీసం, ఆడదానికి కామనేరా తమ్మి. నీ మెడలో గొలుసు, చేతికి బ్రాస్లెట్, 10,000 10 ఉంగరాలు ఏవిరా? అన్ని వాడేసి నాకించేసిందన్న. దాన్ని తోల్కరండ్రా. ఏంది పిలిపించడం? అన్ని ఎందుకు వదిలేసినవే? ఆగిన మీద ఫీలింగ్ కలగలే. కలగందాని వీడి బైక్ మీద ఊర్లో ఉన్న పార్కులను ఎట్లా తిరిగినవే? సినిమాక్స్, ఐమాక్స్ థియేటర్లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సినిమాలు ఒక్కటి కూడా వదలకుండా ఎట్లా చూసినవే? ఆ చెట్టి కావాలి, ఈ మిట్టి కావాలని దుకాణాలలో ఉన్న బట్టలన్నీ ఎట్లా కొనిపించుకున్నవే? పిజ్జా కార్నర్లలో పడి డజన్లు పిజ్జాలు ఎట్లా తిన్నవే? ఇంటికి పార్సిల్ కూడా తీసుకెళ్లేదన్నా. ఫ్యామిలీ పిజ్జాలు తిని బతికేస్తున్నారే. టర్మ్ ఫీజు కూడా నాకేసిందా? మొత్తం నాకెద్దది. ఏం చేసినవే? జిమ్ ఫీజు గది కట్టాల్సి ఉండే. హాయ్ డార్లింగ్, మూవీకి టైం అవుతుంది, పద బారు. బట్టే బాత్ ఈ గర్ల్ ఫ్రెండ్ తో తిరగడానికి సిగ్గు లేదు బే? నువ్వే కదా నా 50,000 తీసుకుని అమ్మాయిని సెట్ చేసింది. చెప్పు వేమరా. నీకు మైక్ ఇస్తేనే నవ్వుతావు అన్నా. నువ్వే సెట్ చేసావా? ఏ ఆడపడి లెక్క ఎడిపోయిందిరా భయ్. ఇంకో 2 రోజులు దాంతో తిరిగినావు అనుకో, నీ కిడ్నీ కూడా అమ్మేస్తుంది. నీకు మంచి పని సెట్ చేస్తా, అదే నిన్ను ఫుల్ గా పోషిస్తుంది. ఓకేనా? నీ జమ్మల మడుగు ఫిగర్ వస్తుంది. నేను చెప్పే వరకు దిగదు. Get on that side. ఇప్పుడు దిగొచ్చు. వెంకీ, కొంచెం దూరంగా నడవచ్చుగా. సారీ, సెక్యూరిటీ ప్రాబ్లం. నీ డ్రెస్ చాలా ఇరిటేటింగ్ గా ఉంది తెలుసా? సారీ, నేను నీ బాడీ గార్డ్ అని అందరికి తెలియటానికి ఈ డ్రెస్. అయినా నాకు డ్రెస్ కన్నా డ్యూటీ ఇంపార్టెంట్. డ్రెస్ అనుకుంటే వెల్డింగ్ చేసే వాళ్ళ కళ్ళ జోడొకటి అదన్న తీసేయచ్చుగా. సారీ, నా లుక్స్ ఎవరికి తెలియకూడదు. సారీ, నేను చెక్ చేయాలి. వెంకీ, తను నా ఫ్రెండ్. నో, డ్యూటీ ఇస్ డ్యూటీ, అంతే. ఐ హావ్ టు చెక్. అంతే. ఇదేంటి చూయింగ్ గమ్, ఇది పర్స్, ఇదేంటి చాక్లెట్. ఓ, నేను ఉంచుకుంటాను. బొట్లు, ఐపిల్ ఏంటిది? ఏంటి ఎక్కడికి వాళ్ళు వెళ్ళిపోతారండి? నువ్వు పద. కమ్ ఆన్. కూల్ కీర్తి, అనవసరంగా ఫీల్ అవుకో. ఏంటి ఫీల్? హాయ్ కీర్తి అమ్మ, ఇటు చెయ్యమ్మ, టోల్ గేట్ లెక్క ఉంది అమ్మా. ఏం బ్రో, ఏడబడితే అనిపిస్తు. సమ్మర్ లో ఇంటికెళ్ళి గ్లామర్ తో తిరిగి వచ్చావు. ఐ వెరీ మిస్ యూ. ఈ హాలిడేస్ మనల్ని విడదీయడానికి వచ్చినాయి. IPL లో చీర్ గర్ల్స్ చూస్తుంటే నువ్వే గుర్తొచ్చావు. 100% లవ్కి వెళ్తే 200% నువ్వే గుర్తొచ్చావు. యు నో వన్ థింగ్, ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. నీకు కూడా సేమ్ ఫీలింగ్ కదా? కమాన్, చెప్పే, విప్పే, ఓపెన్ అప్, కమాన్.
అన్నా అన్నా రే అక్కోకందుకో ఎవడరా నన్ను కొట్టింది? అన్నా గాడిని గా కీర్తి బాడిగాడు. వాడు అంతసేపు కొడుతుంటే మీరేం చేస్తున్నారా? గాడి కొట్టింది ఒక దెబ్బే. ఒక్క దెబ్బ? ఒక్క దెబ్బకి ఇంత ఎఫెక్టా? అమ్మా ఒరే, ఎవరన్నా హాలిడేస్ లో ఊరికి పోతే పచ్చళ్ళలో స్వీట్లో తెచ్చుకుంటారు. ఇదేంద్ర బాడీగార్డ్ అని తెచ్చుకుంది. మనం కూడా ఒక బాడిగాడిని పెట్టుకుందామన్నా. కరెక్ట్. నువ్వు ఉన్నది ఎందుకు దొబ్బి తిన్నిగా? కొడితే ఏడేనో నొప్పులు వస్తున్నాయేమ్రా. హలో వెంకీ ఎక్కడా? ఫోన్ చేయగానే ప్రతివాడు అడిగే ప్రశ్న ఇది. ఏదైనా వెరైటీగా అడగచ్చుగా? ఎక్స్ట్రా మాట్లాడుకుని అడిగిన దానికి సమాధానం చెప్పు. నేను ఏ పని మీద వచ్చాను ఆ పని మీద ఉన్నాను సార్. నువ్వు అక్కడికి వెళ్ళింది బాడీగార్డ్ లాగా, స్టూడెంట్ లా ఫోజులు కొట్టుకో. నోర్మే. ఏంట్రా అన్నావు? మిమ్మల్ని కాదండి, ఎవరో యాదవ్ ఇక్కడ. ఇప్పుడు అమ్మాయిలు క్లాస్ రూమ్కి వెళ్తున్నారు, నేను ఫాలో అవుతున్నాను. అక్కడికే క్లాస్కే. ఏమిరా లేడీస్ టాయిలెట్ లో పోయినావా? యాదానికి పోయినావు? అసలు ఎట్లా పోయినావు? ఏదో ఫోన్ లో మాట్లాడుకుంటూ అలా నడుస్తూ వెళ్ళిపోయాను సార్. నడుచుకుంటూ పోయినావా? బైక్ మీద పోవాల్సిందిరా, 2 రౌండ్లు కొట్టే చుట్టూ నీవి. నెక్స్ట్ టైం వెళ్తాను సార్. సిగ్గులే, ఆడిపిల్లలు అడుంటే ఆడికి ఊగులాడుకుంటూ పోతాంటావా? అంటే డ్యూటీ కదా అని. ఏం డ్యూటీ? ఆడిపిల్లల బాత్రూమ్ లో కూడా నీ డ్యూటీనా? అస్సరే అస్సలు మీరు ఎలా పోయినారమ్మా బాత్రూమ్ కు? ఓ మీ బాత్రూమ్ మీరు పోతారు. వీడు కన్ఫ్యూజ్ చేసినాడు, అదానికి అట్లా అడిగినా. చూసారా సార్, మీరు వెళ్లకుండా కన్ఫ్యూజ్ అయ్యారు, నేను కన్ఫ్యూషన్ లో వెళ్ళాను. అబ్బా మళ్ళీ కన్ఫ్యూజ్ చేయకు. ఏదో పెద్ద ఆయన చెప్పినాడని నీకు అడ్మిషన్ ఇచ్చినా. ఈ తూరి గనక ఇట్లాంటి గబ్బు పని చేసినావా టీసీ ఇచ్చు వదిలేసా. థ్యాంక్ యూ సార్. యాదానికి టీసీ ఇస్తారన్నదిగా కాదు సార్, అడ్మిషన్ ఇచ్చినందుకు. చూడమ్మా, ఈ తూరి గనక ఇట్లాంటి ప్రాబ్లం వస్తే నేనే దగ్గరుండి సెంటర్ లో కూర్చొని సెటిల్ చేస్తా. ఓ బాత్రూమ్ ప్రాబ్లం కదా, క్లాస్ రూమ్ ప్రాబ్లం అనుకున్నా. ఇన్నే ఉండి చేయాలి. ఇంకా పోండి పోండి పోండి. ఓకే సార్. నువ్వేం నాయనా? హాయ్. హాయ్ కీర్తి. బాడీగార్డ్ మన కోసం వెతుకుతూ ఉంటాడే. ఇదేంటి మనం చూసి లెక్చరర్ అనుకుంటున్నారు? డ్రెస్ చూసే ఏంటి? సిట్ డౌన్. గుడ్ మార్నింగ్. సిట్ డౌన్. వెంకీ కూర్చో. సారీ. Good morning, sir. Very good morning, all of you. Sit down, please. Who are you, man? Sit down. I say sit down. Sorry, I'm not supposed to sit, sir. I'm on duty. Duty na? Yes, sir. I'm a bodyguard. Your body ki? Kirti body ki. Silence. Silence, I say silence. If you are students, sit down. Otherwise, get out. Sorry, sir. ప్లీజ్ వెంకీ కూర్చో, అందరూ మనల్ని చూస్తున్నారు. చూడండి, నా డ్యూటీ నేను చేస్తున్నాను. ప్లీజ్ వెంకీ, నీకు దండం పెడతాను. థ్యాంక్ యూ. నాయనకనే కూర్చునేవరా నాయన. ఈజ్ ఈక్వల్ టు 1.1. అరే జుట్టు ఇట్లా కావాలంటే ఏం చేయాలి? Mr. Reddy? పెట్టాలనా లేకుంటే కోడిగుడు సొన పెట్టాలనా? Reddy? ఈ ప్రాబ్లం సాల్వ్ చేయి. ఎప్పుడు నన్ను అడుగుతారేంటి సార్? నాకేం తెలుసు సార్? 10 ఏళ్ల నుంచి కాలేజీలో ఏడుస్తున్నాం, తెలియదంటా సిగ్గులేదు? నాకెందుకు సార్ సిగ్గు? తప్పంతా మీది పెట్టుకొని. నా తప్పేంట్రా? 35 రావాలని తెగ చెప్తుంటే వయసేమో అనుకున్నా. పాస్ మార్కులో నాకెందుకు సార్? ఓహో, నీకు అలా అర్థమైందా? యాదవ్ అన్నారు యాదవ్ అని. కీర్తి నువ్వు వచ్చి సాల్వ్ చేయమ్మా ఈ ప్రాబ్లం. కమాన్. She will not solve, sir. నువ్వేంటయా ప్రతి దాంట్లో దూరిపోతావు? నువ్వు ఆగవయ్యా బాబు, నువ్వు వచ్చి సాల్వ్ చేయమ్మా. సార్ అది నేను మర్చిపోయాను సార్. మీరంతా కాలేజీకి ఎందుకు వస్తారమ్మా? జిమ్కి వెళ్ళడం మర్చిపోరు, ఫేషియల్కి వెళ్ళడం మర్చిపోరు, బ్యూటీ పార్లర్కి వెళ్ళడం మర్చిపోరు, స్టడీస్ మాత్రం మర్చిపోతారు. Sir, this is too much. ఈ మాత్రం దానికి అంత క్లాస్ పెరగడం ఎందుకు సార్? చా ఈ మాత్రం దానికా? రా నువ్వు వచ్చి సాల్వ్ చేయి. నేనా? యూ ఓన్లీ. ఇదేంటి మనం బుక్ అయినట్టున్నావు? రా బాబు. కమ్. నన్నేనా? కమాన్ బాడీగార్డ్, కమాన్. నన్నే? వాళ్ళు అడగక్కర్లేదు. సాల్వ్ చేయి. కొంచెం లెంగ్త్ ఇస్తారా? ప్రాబ్లం చాలా పెద్దది. ఓ యా. చెయ్యి. ఓకే. Hey man, what are you doing?
1 second. ఏంటి? చూస్తాం చెయ్యి. హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంది. అప్రిషియేట్ యూ. నాకు కావాల్సింది నీ అప్రిసియేషన్ కాదు, దాని సొల్యూషన్. అసలు నీకు వచ్చారా? నీకు అసలు గుర్తుందా? ఎందుకు గుర్తులేదండి? ఇంత లావు ఉంటుంది, గ్రీన్ అట్ట. ఐ థింక్ 500-600 పేజీలో ఏది 19th సమ్ కరెక్టేనా? కరెక్ట్, సేమ్ పేజ్. చెయ్యి. ఏయ్ సబాష్ వెంకీ, వాట్ ఎ మెమరీ పవర్. ఏంటయ్యా అది? వెయిట్ మినిట్ సార్. అరే అన్నా ఇట్లా చేస్తే లెక్కలు వస్తాయిరా? అవు అనుకుంటా అన్నా. మరి ఇన్ని రోజులు అని చెప్పలేదు ఇదే? పంతులు మనకు చెప్పలేదు అన్నా. ఏం చేస్తున్నావయ్యా? ప్రిపేర్ అవుతున్నాను సార్. బాడీ బిల్డింగ్ చేస్తాండి. ఇదేం ప్రిపరేషన్ అయ్యా? క్లాస్ రూమ్కి వచ్చావా? ఐపీఎల్ మ్యాచ్కి వచ్చావా? టార్జన్ లాగా అరిపోయింటాయా? ఇది ఒక టైప్ ప్రిపరేషన్ సార్. షట్ అప్. అసలు నీకు వచ్చా రాదా? అది గెట్ అవుట్, డోంట్ వేస్ట్ మై టైం. చేస్తానంటే వద్దంటాడేంటి? గెట్ అవుట్. సారీ సార్, కీర్తిని వదిలి నేను వెళ్ళను. ఇట్స్ మై డ్యూటీ. కీర్తి, యు ఆల్సో గెట్ అవుట్. వీడిని బాడీ గార్డ్గా తీయించలేం. కనీసం వీడి యూనిఫామ్ అయినా లేకుండా చేయాలి. आया है पहली बार तेरे हाथों में इतना चाकू बड़ा. బాపట్ల అమ్మా ఏం చేస్తున్నావు? అదేనమ్మా మన ఐరన్ మ్యాన్ గారి బట్టలు ఐరన్ చేస్తున్నారు. కిచెన్ లో పాలు పొంగుతుంటే తెలియట్లేదా? అక్కడెక్కడో జపాన్ లో సునామీ వచ్చి సముద్రం ముగితే తెలియలేదు. 1/2 లీటర్ పాలు పొంగితే ఎలా తెలుస్తుందమ్మా? నోరు మూసుకునే ముందలి చూడు. సరేనమ్మా. రే బాపట్ల, ఏదో కాలిన్ స్మెల్ వస్తున్నట్టుంది. అరే ఏంటి? కాలింది. నీకేమైనా పిచ్చా? ఎందుకు కొడుతున్నావు? కొట్టడం కాదు, కాల్చాడు యాదవ్ని. నా యూనిఫామ్ కాల్ చేశాడు. కాల్చలేదు, చూడండి. ఆడవాళ్ళ ముందు ఉంటావేంట్రా? పోతే గడ్డి అంటారా? ఫోన్లే వెంకీ, ఇంకొకటి వేసుకో. ఎక్కడుంది? ఒకటి కాల్ చేశాడు. ఆపండి. అయినా యూనిఫామ్ వేసుకుని రావడానికి నువ్వు ఎల్కేజీ స్టూడెంట్ వా? మామూలు డ్రెస్ వేసుకుని రా. సారీ, నా వృత్తికి నేను ద్రోహం చేయలేను. అయితే ఏదో ఒకటి చెయ్యి. అలా చూస్తావే, టైస్ తీసుకురా పెట్టు. ఎస్, అమ్మయ్యా, యూనిఫామ్ గొడవ వదిలిపోయింది. మెల్లగా ఇతని కూడా వదిలించుకోవాలి. అమ్మగారు, అమ్మగారు, ఏంటి ఏమైంది? రండి రండి. ఏంటి ఏమైంది? చూడండి. ఏరా, డ్రెస్ ఎలా ఉంది? నీకేంటి బాసు, ఏ వేసినా బానే ఉంటది. ఫిగర్ అట్లాంటిది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? రాత్రిగా కాల్చింది. కాల్చిందా? అదే కాలింది. అందుకే ఆయన కాలింది. అర్ధరాత్రి వెళ్లి టైలర్ ని లేపాడు. మరి క్లాత్? క్లాత్ ఆ టైలర్ వెళ్ళి షాప్ వాడిని లేపాడు. రే, కొంచెం లూజ్ అయినట్టుంది కదా? ఆ టైలర్ కూడా అదే మాట అన్నాడమ్మా. ఇంత అర్ధరాత్రి కుట్టిస్తున్నాడు, ఇంకేం లూజా అన్నాడు. పూరా రాత్ బర్బాద్ కర్ దియా. సర్లే గర్ల్స్, టైం అయిపోతుంది కాలేజ్ కి. గెట్ రెడీ, కమ్ ఆన్, గో గో గో.